క్రైస్తలాడ్ అలసిన వారిని ఊరడించు మాటలు. ఏప్రిల్ 5. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. 1 కొరింథీ 15:20. జీవము గల మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానమును గూర్చి 7 గొప్ప రుజువులు కలవు. 1. పాత నిబంధనలో ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రవచనములు. యెషయా 25:8, హోషేయ 13:14, కీర్తనలు 16:10. మరణమును గెలుచుటను గూర్చి ఎవడనూ కలగనలేదు. ప్రపంచ చరిత్ర అంతటిలో ఒకే ఒక సంఘటన కలదు. ఆయన విజయమందు మరణము మృంగి వేయబడెను. 2. ఆయన సిలువ వేయబడక ముందు ప్రభు తానే తన శిష్యులతో చెప్పిన ప్రవచనములు. మనుష్య కుమారుడు చంపబడి తిరిగి లేచును. మార్కు 8:31, 9:31, 10:34, యోహాను 10:18. 3. ఆదివారమున తెల్లవారుచుండగా దూతలు ఇచ్చిన సాక్ష్యము. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. లూకా 24:5-6. 4. ఖాళీ సమాధి. వారు సమాధిలోనికి ప్రవేశించి ప్రభువైన యేసు యొక్క దేహమును కనుగొనలేదు. ఈనాటికి కూడా యెరూషలేములో ఖాళీ సమాధిని చూడగలము. ప్రతిదినము ప్రపంచంలోని అనేక ప్రాంతముల నుండి దానిని చూచుటకు ప్రజలు వచ్చుచుందురు. ఇతర సమాధులు చనిపోయిన వారి ఎముకలతో నిండి ఉండును, కానీ ఇది ఖాళీ సమాధి. 5. ప్రభు తిరిగి లేచిన తర్వాత 40 దినములలో 10 వేరు సందర్భములలో వేరు దినములలో శిష్యులకు కనబడెను. మొదటి దినమున 5 పర్యాయములు, 2వ దినము నుండి ఆయన ఆరోహణ దినము వరకు 5 సార్లు కనబడెను. మొదట సమాధి యొద్ద మగ్దలేనే మరియకు కనబడెను. తరువాత ఇతర స్త్రీలు సమాధి యొద్ద నుండి తిరిగి వచ్చుచుండగా వారికి కనబడెను. తరువాత సీమోను పేతురుకు కనబడెను. ఎమ్మాయికు వెళ్ళు 2 శిష్యులకు అదే సాయంకాలమున గదిలో చేరిన శిష్యులు తలుపు మూసుకుని ఉండగా వారికి కనబడెను. 1 కొరింథీ 15:6లో చూచినట్లు యెరూషలేములోని 500 మంది శిష్యులకు కనబడెను. తర్వాత అపోస్తలుడైన యోహానుకు కనబడెను. తోమా కొరకై 8వ దినమున కనబడెను. తిబెరయ సముద్రమునొద్ద 9వ సారి కనబడెను. యోహాను 21. ఆయన పరలోకమునకు ఆరోహణము కాక మునుపు బేతనియలో కనబడెను. ఘోర పాపిని దేవుని బిడ్డగా చేయుటకై ఆయన పునరుద్ధాన శక్తి ద్వారా మనలోనికి రాగలడని చూపించుటకై 40 దినములలో ఆ విధముగా 10 పర్యాయములు ఆయన కనబడెను. 6. ఆయన పరలోకమునకు వెళ్ళిన తరువాత కనబడిన విధము. ఆయన స్టెఫెనుకు కనబడెను. అపోస్తల కార్యాలు 7:54-55. పౌలు అని పిలువబడిన సౌలుకు కనబడెను. అపోస్తల కార్యాలు 9:3-5 వరకు. పద్మాసు ద్వీపములో యోహానుకు కనబడెను. ప్రకటన 1. 7. ఈ 6 రుజువుల కంటెను నీవు ఎవరితో మాట్లాడుదువో వారిని ఒప్పించగల అతి ప్రాముఖ్యమైన ఇంకొక రుజువు కలదు. ఆయన ప్రతి విశ్వాసిలో నివసించును. ప్రపంచములోని ఏ భాగమునందైనను ఆయన యందు విశ్వాసం ఉంచు వారిలో నివసించుటకు ఆయన వచ్చును. మనమందరము అదే చెప్పగలము. ఆయన నా యందు నివసించుచున్నాడు, ఆయన నా యందు నివసించుచున్నాడు. అందుచేతనే ఇప్పుడు మేము అదే ప్రశ్న నీకు వేయుచున్నాము. జీవము గల ప్రభు నీలో నివసించుచున్నాడా?